నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న లక్ష్మీ కాసుల హారం. గరుడసేవ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీ కాసుల హారం శోభయాత్ర. మార్చి 8న తుడా టవర్స్ కు వేలం నిర్వహిస్తున్నాం. 3.6 ఎకరాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా టవర్స్ నిర్మాణాన్ని చేపట్టాం. తుడా ఉపాధ్యక్షుడు మౌర్య. మకర వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనం. శ్రీ కపిలేశ్వరపురం ఆలయం నుంచి నగర పురవీధుల్లో ఊరేగింపు. V7 సిటీ న్యూస్ మొదటి వార్షికోత్సవం వేడుకలు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన పలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్, ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహన సేవలో భక్తజన బృందాల చెక్కభజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. గంగా పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివ అనుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవ ప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బల పరాక్రమంతో జీవించవచ్చును. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఏఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ను మీ ముందు ఉంచే మీ V7 సిటీ న్యూస్ మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఛానల్ను ఆదరిస్తూ మీ హృదయాలలో స్థానం కల్పించిన వీక్షకులకందరికీ హార్దిక వందనాలు. ఇకపై కూడా శాశ్వతంగా మీ హృదయాలలో నిలిచేలా నూతన ఉత్సాహంతో మరిన్ని లేటెస్ట్ గాసిప్స్, లైవ్ షోస్తో మీ ముందుంటామని తెలియజేస్తూ సగర్వంగా ధన్యవాదాలు. శనివారం మొదటి వార్షికోత్సవ వేడుకల్లో నగరంలోని ప్రముఖులు V7 సిటీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. V7 యాజమాన్యానికి సంవత్సర సందర్భంగా, ఒక సంవత్సరమైనటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజల యొక్క సమస్యలు, కార్మికుల సమస్యలు, అనేక సమస్యలన్నింటినీ కూడా వెత్తి చూపుతూ ఎక్కడికక్కడ ప్రజలలో అవేర్నెస్ తెస్తూ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా ఫలాని చోట్ల ఫలాని సమస్య ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది అని ఆ సమస్యలన్నింటినీ కూడా, అనేక సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా, ప్రజల దృష్టికి వెళ్ళే విధంగా, ప్రజాస్వామ్య దేశంలో జరిగినటువంటిది ఏదైనా అన్యాయం జరిగితే అయ్యో పాపం ఇటువంటి అన్యాయం జరిగిందా అనే విధంగా స్పందన తీసుకొచ్చే విధంగా ఈరోజు V7 పనిచేస్తూ ఉంది. అందరూ కూడా ప్రేక్షకులందరికీ, దీంట్లో పనిచేసేటువంటి సిబ్బందికి అందరికీ కూడా ఈ ఒక సంవత్సరం గడిచినటువంటి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇవాళ V7 సిటీ న్యూస్ మొదటి వార్షికోత్సవంని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దాదాపు V7 సిటీ న్యూస్ స్టార్ట్ చేసి ఇవాల్టితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అట్లాగే నిరంతరము ఒక సంవత్సరం నుంచి తిరుపతి జిల్లాలో ఎక్కడ సమస్యలు, ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా అట్లాగే అన్ని కార్యక్రమాలను కవర్ చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సమాచారాన్ని అందిస్తూ తీసుకుంటున్నటువంటి రీతి, ఈ ఛానల్ని ఎలా అయితే తీసుకెళ్తున్నారో నిజంగా అభినందనీయం. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ V6 సిటీ న్యూస్ ఛానల్స్ని స్థాపించారో ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా వాళ్ళు సంపూర్ణం చేసుకోవాలని వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ V7 సిటీ న్యూస్ స్టాఫ్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు. అట్లాగే రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. V7 సిటీ న్యూస్ స్థాపించి ఒక సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరానికి అడుగుపెట్టిన మన V7 సిటీ న్యూస్ యాజమాన్యానికి నేను హృదయపూర్వకంగా ఇవాళ హ్యాపీ యానివర్సరీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మా అధికారుల తరఫున, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అధికారుల తరఫున. ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ V7 న్యూస్ ఛానల్కి 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేనా? V7 సిటీ న్యూస్కి ఈరోజు ఒక 1 ఇయర్ వీళ్ళు స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. యాన్యువల్ డే సందర్భంగా ముఖ్యంగా ఈ ఛానల్ బలుగు బలహీన వర్గాలకు అన్నిటికీ కూడా తోడుండి నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకుని వచ్చే ఈ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీవారి పాదాల చెంత V7 సిటీ న్యూస్ అధినేత విజయ్ యాదవ్ గారికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అధినేత విజయ్ యాదవ్ గారికి, అలాగే వాళ్ళ సిబ్బందికి. V7 సిటీ న్యూస్ ప్రజల్లో ప్రజా సమస్యల పోరాడాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని, ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ దూసుకెళ్లాలని ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వరుని కోరి ప్రార్థిస్తున్నాను. V7 న్యూస్ సిటీ న్యూస్ ఛానల్ ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అధినేత విజయ్ యాదవ్ మా మిత్రుడికి, అలానే ఛానల్ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. అనతి కాలంలోనే V7 సిటీ న్యూస్ మంచి పేరు గడించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొకసారి V7 యజమాని విజయ్ యాదవ్కి, సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. V7 సిటీ న్యూస్కి ఈరోజు సంవత్సరం చేసుకున్నందుగా వాళ్ళకందరికీ శుభాకాంక్షలు. V7 ఉన్నది ఉన్నట్టుగా ప్రతిబింబంలాగా మన అర్థమవుతూ ఎలా చూసుకుంటామో మన మొహము, అలా ప్రజల్లో ఉన్న కష్టాలని, లోటుపాట్లని వాళ్ళవన్నీ చూపించడంలో మెరుగైన స్థాయిలో ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. V7 సిటీ న్యూస్ తిరుపతి ఛానల్ పెట్టి సంవత్సరం అయింది. అనేక తిరుపతి స్థానిక సంస్థలపైన అందరినీ కలుపుకొని ఈ యొక్క ఛానల్ బాగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. మునుముందు కూడా అదేవిధంగా చేయాలని కోరుకుంటూ ఆ సంస్థ యాజమాన్యానికి సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాను. ఏపీ పీజీ సెట్ను రద్దు చేయాలని ఎస్వీయు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు బండి చలపతి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న పీజీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రద్దు చేసి యూనివర్సిటీలే ప్రవేశ పరీక్షను నిర్వహించేలా అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఒకసారి ఆలోచించండి. మీరు నిజాయితీగా నిక్కసంగా మాట్లాడండి, విద్యార్థుల సమస్యలు వినండి. ఈరోజు ఏపీ పీజీ సెట్ కోసం రద్దు చేయకపోతే ఎంతమంది విద్యార్థులు నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు యాప్సీ చైర్మన్ కానీ యాప్సీలో ఉన్న ఉన్నతాధికారులు కూడా ఒకసారి సమీక్ష నిర్వహించాలా. ఈరోజు కేవలం ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకి ఊడియం చేయడానికి మాత్రమే ఈరోజు యూనివర్సిటీల నష్టాన్ని, యూనివర్సిటీల అభివృద్ధిని ఈరోజు కోరుకోకుండా నష్టం చేయ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. ప్రధానంగా మేము చెప్తున్నాం, ఈరోజు కేవలం యూనివర్సిటీలు నష్టపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటానంటే ఏమాట, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తారు తప్ప ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా కోరుకోవడం లేదు. నేను అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక్కడే యూనివర్సిటీలో ఎస్సీ యూనివర్సిటీలో పీజీ చేశారు, విద్యార్థి సంఘ నాయకుడుగా ఇక్కడి నుంచి మీరు అడుగు ముందుకు వేశారు. అటువంటి యూనివర్సిటీల ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది. కళ్ళు తెరవండి. ఎంతసేపు నరేంద్ర మోడీ కనిపిస్తే దండం పెట్టి ఉంకునేది కాదు. యూనివర్సిటీలో విద్యార్థుల అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు? విద్యార్థుల సమస్యలు మీరు ఎందుకు పట్టించుకోలేదు? కాబట్టి నేను అడుగుతూ ఉన్నా, ఇప్పటికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దాన్ని రద్దు చేయాలా. రద్దు చేయకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ తీవ్ర స్థాయికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో నిరుపేద కార్మికుల జీవన విధానంలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పు రాలేదని, చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్నారని, వారి జీవన విధానంలో విధి విధానాలను మార్పు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఐఎన్టీసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చిందే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు అక్కడి నుంచే వచ్చింది ఈ కాంట్రాక్ట్ విధానం అనేది. ఈ విధానం మార్పు రావాలంటే ఇద్దరు కూడా ఒక మంచి మనసు చేసుకుంటే అవుతుంది. లేకపోతే మీరు కార్పొరేట్ సంస్థలతో వెనకాల పెట్టుకొని కార్పొరేట్లతో ఉంచుకొని కార్పొరేట్లని డెవలప్ చేస్తూ వచ్చి ఆఖరి కార్మికులు పక్కన పెట్టే స్థితికి వస్తే అది మేము కూడా మంచిది కాదని నేను మీ ప్రతిరూపంగా విన్నవించుకుంటున్నా మా ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి. ఎందుకంటే మీలో అది రావాలి. ఈరోజు ఒక దేశం బాగుపడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా కూడా కార్మికుల యొక్క శక్తి వల్లనే బాగుంటుంది, అభివృద్ధి నొందుతుంది. కానీ మీరు కేవలము మీ యొక్క కార్పొరేట్లను తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నది ఏంటంటే, మీరు మంచో చెడ్డో మీరు ఏమంటున్నారంటే, మేము గతంలో అంతా మాకు అప్పులు చేసి వెళ్ళిపోయారు, దాన్ని పూడ్చుకోవడానికి చాలా ఇదిగా ఉంది, కానీ చేస్తామని అంటున్నారు. కానీ చేయండి అని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిక్రూట్ అయ్యి ఇప్పటికీ పర్మనెంట్గా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యం పలు దశల్లో, మొట్టమొదటి దశల్లో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ని టర్మినేట్ చేయాలని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయర్స్ కూడా 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటేమంటే వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ముఖ్య ఉద్దేశం ఏమంటే, సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు కూడా వాళ్ళ మార్గదర్శకాలు పాటిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఇది మా డిమాండ్. ఈ డిమాండ్ త్వరగా నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దౌర్జన్యాలు, రౌడీయిజం, అవినీతి, భూ కబ్జాలు పెచ్చిమిరిపోయాయని స్థానిక ఎమ్మెల్యే చిత్తూరు సంస్కృతిని తిరుపతిలోకి తీసుకువచ్చి ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టే స్థాయికి వెళ్తున్నారని, దీనిని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొన్ని కోట్ల విలువైన భూమి కార్పొరేటర్లు ముసుగులో, జనసేన ముసుగులో, టీడీపీ ముసుగులో, అంటే కూటమి ముసుగులో దోసుకొని రాత్రి కబ్జాలకు పాల్పడుతూ ఈరోజు మన సాక్షి పేపర్లో నిలువెత్తు అద్దంలాగా ఏర్పడింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఈ అక్రమాలకి తావు లేకుండా, కాబట్టి కూటమి వస్తానాడికి చేరి మేము ఎలా అయినా సంపాదించుకునేయాలి, మాకు వయసు కూడా పైబడిపోతున్నది, మేము అక్రమంగా సంపాదించుకుని సెటిల్ అవ్వాలి, ఇంకా మమ్మల్ని ఎవరు చేర్చుకోరు, ఇంక ఏ పార్టీలో మమ్మల్ని నమ్మరు, తిరుపతి ప్రజలు కూడా చేదరించుకుంటున్నారు అనే దృష్టికి వాళ్ళు వచ్చి బరి తెగించి మరీ ఆ నాయకులు, కార్పొరేటర్లు ఈ విధంగా చేస్తడం చాలా దుర్మార్గతనం. 2024 ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత ఎవరైతే ఈ కార్పొరేటర్లని మేము కట్టడి చేసి పెట్టున్నామో వాళ్ళందరికీ కూడా రెక్కలు వచ్చాయి. మనం ఈ కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు చేయొచ్చు, అవినీతి కార్యకలాపాలకి పాల్పడచ్చు, విచ్చలవిడిగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు పార్టీని వీడి అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి
ఆ పక్కకు వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు చూస్తుంటే తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు గారు నిజంగానే ఒక ధృతరాష్ట్ర పాలనని తిరుపతికి అందిస్తున్నారు. అంటే ఈ కార్పొరేటర్లందరూ కూడా చేస్తున్న చట్ట వ్యతిరేకమైన పనులన్నిటికీ కూడా ఆయన కళ్ళు మూసుకొని సమర్థిస్తూ వాళ్ళందరూ కూడా ఇట్లా రెచ్చిపోయే విధంగా అవకాశం ఇస్తున్నారు అని అంటే ఇది పూర్తిగా ఎమ్మెల్యే గారి అసమర్థ పాలనే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుడి నామస్మరణ చేసినా లేక గోవింద సంకీర్తనలు విన్నా సర్వపాపహరణం జరుగుతుందని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గతేడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సాంప్రదాయ దుస్తులతో వాయిద్య భజన సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు భక్తులు జత కలిశారు. గోవిందనామాలు జపించిన గోవింద సంకీర్తనలు విన్నా సర్వ పాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. నగర సంకీర్తన అనే ఈ కార్యక్రమానికి పెద్దల పూర్వీకులు ఆచారంగా చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ మధ్య కరోనా కారణంగా కొంచెం నిలిచిపోయినది. మళ్ళీ ఇప్పుడు నగర సంకీర్తన భక్తిభావం అందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఈ భజన కార్యక్రమం వేకోజామున లేసి అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నది. మరియు ఒక చినుకు పడి ఎట్లా ప్రవాహంలాగా నదిలాగా ప్రవహించిందో అట్లా భక్తులు ఒకరెనక ఒకరు ఇది ఒక మహా ఋతుముగాను ఈ భక్త వర్షము అనే ఒక సార్థకము నగర సంకీర్తన దినదిన అభివృద్ధితో ఇది ముందుకు మరి పెద్దలు దీని ముందుండి అందరూ నడుము కట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. మరియు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ నమః. పాల్గొనేందుకు చాలా అదృష్టవంతుడిని నేను. ఈ నగర సంకీర్తన అనేది తిరుపతిలో వాసులకు చాలా మహద్భాగ్యము. ఇది ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి కళాదాన్ని ఈ యొక్క నగర సంకీర్తన వెలుగులు తెచ్చిన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ అందరూ పార్టిసిపేట్ చేయాలని, అందరూ తిరుపతిలో వాసులు ప్రతి ఒక్కరూ రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు. నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని చిన్న బజారు వీధి, చింతకాయల వీధి, రామచంద్ర పుష్కరిణి, పల్లె వీధి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో శనివారం కార్పొరేటర్లు నరసింహాచారి, రేవతి, హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ముఖ్యంగా నగరంలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ సహకరించాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పలుచోట్ల మరుగుదొడ్లను పరిశీలించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువన్వేజ్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టును, వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ రెండు చెట్లకు పెళ్లి చేశారు. ఇది వింత కాదు, ఇక్కడ ఆచారం. అదెక్కడో ఇప్పుడు చూద్దాం. తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్యమ్మ గుడి వద్ద భారీ రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన ముత్యాలయ్య, పద్మావతమ్మ దంపతులు గత 15 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ రెండు చెట్లను శివపార్వతులుగా భావించి కళ్యాణం జరిపిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం రావి చెట్టును శివుడిగా, వేప చెట్టును పార్వతీదేవిగా పట్టుబట్టలతో అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ ప్రజల శివనామ స్మరణలతో కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టుకు, వేప చెట్టుకు పెళ్లి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మన హైందవ సంస్కృతిలో రావి, వేప చెట్లకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. ఈ రెండు చెట్లు సాక్షాత్తు దైవ స్వరూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం అగ్రహారం గ్రామస్తులు ముత్యాలయ్య, పద్మావతమ్మ దంపతులు, సురేష్ స్వామి, మునిరామయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునెమ్మ, వెంకటముని, చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడు 15 సంవత్సరాలుగా నిరంతరం
క్రమం తప్పకుండా మన ముత్యాలయ్య వారి దంపతులు ఇక్కడ అగ్రహారం గ్రామం నందు వేప చెట్టుకి రాగి చెట్టుకి కళ్యాణోత్సవం జరిపిస్తున్నారు. ఇది దేవతలకు జరిపించిన కళ్యాణంగా ప్రతి ఏడు వీరు జరిపిస్తున్నారు. ఈ కళ్యాణం జరిపించేదే కాకుండా గ్రామంలోని ప్రజలందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ కళ్యాణోత్సవంలో పాలు పంచుకుని తదనంతరం వారికి అన్నప్రసాదాలు కూడా వీరు వితరణ చేస్తున్నారు. ఈ రాగి చెట్టు వేప చెట్టుకి కళ్యాణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గ్రామం సుభిష్టిగా ఉంటుంది. అలాగే అందరికీ ఆరోగ్యము, పిల్లలకు చదువులు బాగా వస్తాయి. అలాగే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందనే నమ్మకము, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనే నమ్మకంతో ఈ కార్యక్రమం ప్రతి ఏడు ముత్యాలయ్య దంపతులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఏదంతపురం గ్రామం నుండి ముత్యాలయ్య పద్మావతి 15 సంవత్సరాల నుంచి రాగి చెట్టు వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నాము. రాగి చెట్టు అంటే పరమేశ్వరుడు, వేప చెట్టు అంటే పార్వతి. మేము ప్రతి సంవత్సరము పెళ్లి చేస్తున్నాము. అందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాము. వెంకటమణి పెద్ద కొడుకు, కోడాలు మినమ్మ, దేవ, శివ, చిన్న, ముద్దుల, నిత్య, వైశ్రీ అందరూ కలిసి మేము కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ యొక్క ఆనవాతిగా గత 15 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవం చేస్తున్నారండి. వార్షికోత్సవం చేస్తున్నారు. ఈ కళ్యాణోత్సవం చేయడం వల్ల వారి యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది, వారి యొక్క గ్రామ అభివృద్ధి జరుగుతుంది. అమ్మవారు అయ్యగారి యొక్క అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్క సంవత్సరం ఇదే చేసుకోవడం వల్ల గ్రామంలో అందరూ కలిసిమెలిసి సుభిక్షంగా వర్షాలు చూసి చాలా సుఖంగా ఉంటారండి. ఈ కళ్యాణం చేసిన వివాహం కాని వాళ్ళకి చూడటం వల్ల వివాహం కలుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అందరు రుణాలు ఉన్న వారికి రుణాలు తీరిపోతుందండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారండి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తుడా టవర్స్కు మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహిస్తున్నామని ఉపాధ్యక్షులు మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి నగరంలోని రాయలచెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సో దిస్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్. మనమంతా పూల్ చేసి రిసోర్సెస్ పెడుతున్నాము, చాలా క్వాలిటేటివ్గా ఇన్షూర్ చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఇది ఇంకొకటి ఏంటంటే ఇది యాక్సెసిబిలిటీ బాగా ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ అన్నిటికీ మనకి సెంటర్లో వస్తుంది కాబట్టి టవర్స్ మళ్ళీ మెయిన్ రోడ్కి వస్తుంది. సో కాబట్టి యాక్సెసిబిలిటీ అనేది అన్ని వైపులా బాగా యాక్సెసిబుల్గా ఉంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, కమర్షియల్ స్పేస్కి, ఆఫీస్ స్పేస్కి, రెసిడెన్షియల్ స్పేస్కి ఎక్కడ మళ్ళీ క్రిస్ క్రాస్ అవ్వకుండా సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్స్ ఉన్నాయి. దానికి లిఫ్ట్స్ కూడా సపరేట్ ఉంటాయి. సో కమర్షియల్ స్పేస్కి సపరేట్, ఆఫీస్ స్పేస్కి సపరేట్. సో సపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఉన్నాయి. మనకి ఓన్లీ రెసిడెన్షియల్కి పార్కింగ్ కూడా మనము స్టాక్ పార్కింగ్ కూడా పెట్టి సెల్లార్లో పార్కింగ్ కూడా అన్ని అపార్ట్మెంట్స్ సరిపోయే పార్కింగ్ కూడా పెట్టాము. దీని ఎక్స్పెండిచర్ కూడా మనకి నియర్లీ మనం శాంక్షన్ 345 crores అంటే టోటల్ ఉంటే మనము టెక్నికల్ శాంక్షన్ అయితే ఇప్పటివరకు 275 crores తీసుకున్నాము. సో 275 crores మనము రైట్ నౌ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అండ్ ఇంకా ఏమైనా అడిషనల్ అమ్యూనిటీస్ ఉండేవి దానికి యాడ్ చేస్తాము. సో దిస్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్. మనమంతా పూల్ చేసి రిసోర్సెస్ పెడుతున్నాము, చాలా క్వాలిటేటివ్గా ఇన్షూర్ చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఇది ఇంకొకటి ఏంటంటే ఇది యాక్సెసిబిలిటీ బాగా ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ అన్నిటికీ మనకి సెంటర్లో వస్తుంది కాబట్టి టవర్స్ మళ్ళీ మెయిన్ రోడ్కి వస్తుంది. సో కాబట్టి యాక్సెసిబిలిటీ అనేది అన్ని వైపులా బాగా యాక్సెసిబుల్గా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నిధుల కొరత వల్ల రాష్ట్రం కష్టాల్లో ఉందని, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ట్యాక్స్ విషయంలో ప్రజలపై భారం మోపమని అన్నారు. నూతనంగా ఏర్పడ్డ పాలక మండలి, టీటీడీ అధికారులు ప్రభుత్వ సాయంతో టీటీడీలో మార్పులు చేయాలని అన్నారు. ఖర్చులు తగ్గించుకుంటే భారం తగ్గుతుందని, ఈ విధంగా టీటీడీ అధికారులు మార్పు చేయాలని తెలిపారు. ఈ రోజున
స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం వచ్చింది. స్వామివారిని దర్శించుకుని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అదే మా కుటుంబ సభ్యులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది. రెండవది వచ్చేటప్పటికి రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఎంచేతంటే ఇది రాజకీయం కాదు, వాస్తవాలు. రాష్ట్రం కష్టాల్లో ఉంది. అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి. అంటే ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది. మరొకవైపు ప్రజల యొక్క సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా, ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం. అందుచేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే ప్రభుత్వం యొక్క కష్టాలు తీరటానికి, కొంతమంది అంటారు గవర్నమెంట్ వచ్చింది కదా ఇమీడియట్గా తీరిపోవాలి. ఇమీడియట్గా తీరే కాదు కష్టాలు. మన కుటుంబ సమస్యలే ఇమీడియట్గా తీర్చుకోలేము కదా, కొంత టైం పడుతుంది. దానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. ఏ మతాలు అనేది కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. అంచేత ఆశీర్వచనం ఉంటే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రజలు ఆశించింది నెరవేరుతుంది. అదేవిధంగా ప్రభుత్వం క్రైసిస్లో నుంచి బయటికి రావడానికి కూడా ఒక క్రైసిస్ కాదు, ఎకనామిక్ క్రైసిస్ అంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. దాన్ని రికవరీ చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఒక్క ప్రభుత్వం యొక్క బాధ్యతే కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి. అదేవిధంగా రెండవది ఫైనాన్షియల్ క్రైసిస్. ఈనాడు ఖజానా ఖాళీగా ఉంది. కోరికలు అయితే విపరీతంగా ఉన్నాయి. కోరికలు తగ్గట్టు మనకు ఆదాయం వస్తుందంటే ఆదాయం రావడం లేదు. అందుకనే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డెఫిసిట్స్ విపరీతంగా ఉన్నాయి. ఈనాడు ఫిస్కల్ డెఫిసిట్ తీసుకున్నా, రెవెన్యూ డెఫిసిట్ తీసుకున్నా, లేకపోతే ప్రైమరీ డెఫిసిట్ తీసుకున్నా, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. దానికి తోడు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి. ఎవరి టైంలో పెరిగాయి, ఏం పెరిగాయి అని నేను చెప్పడం లేదు. ఈ రోజుకి అప్పులు విపరీతంగా పెరిగి ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి. అంటే ఈ అప్పులు కూడా తీర్చాలి ఒకవైపు. అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకోవాలంటే ఇప్పటికే ఆదాయం అంత మన ట్యాక్సేషన్ కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. దాదాపు చూస్తే మన ట్యాక్స్ బయాన్సీ రేట్ 9% ఉంది. ఇంకా ట్యాక్స్లు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. అది ఉన్నటువంటిది స్ట్రీమ్లైన్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర శనివారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకొని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడ సేవ నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్లు తెలిపారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ సందర్భంగా టీటీడీ నుండి 3 లక్ష్మీ హారాలను స్వామివారికి అందించినట్లు తెలిపారు. ముందుగా శ్రీవారి లక్ష్మీ కాసుల హారం తిరుమల ఆలయ పేష్కర్ శ్రీరామకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనానికి తీసుకువచ్చారు. ఈ లక్ష్మీ హారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండ రామాలయం, రామచంద్ర పుష్కరణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగించడం జరుగుతుంది. అందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం కొండ మీద నుంచి వెంకటేశ్వర స్వామికి నుంచి ఒక బహుమతి ఇవ్వటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే 3 బంగారు లక్ష్మీ డాలర్ చైన్స్ మాత్రం సమర్పించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేసి స్వామివారికి ఇప్పుడు
అందరం కూడా ప్రొసెషన్ లాగా వెళ్ళి అక్కడ గుడిలో సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా పౌర్ణమి గరుడ లక్ష్మీ హారం కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ హారం కూడా అక్కడ ప్రతి సంవత్సరం లానే అక్కడ గరుడ వాహనం రోజు అలంకరించడం జరుగుతుంది. మళ్ళీ అది వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మనకి టీటీడీ మన తిరుమల కొండపైన రెగ్యులర్గా ఉండే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియనే చాలా సాంప్రదాయబద్ధంగా భక్తి భావంతో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా విట్నెస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం నైవేద్య విరామం అనంతరం సుపథం మార్గం గుండా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రైల్వే శాఖ సహాయ మంత్రికి టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్ కు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. गाड़ी ले बंदी चला एकदम चला ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సర్వాలంకృతవాణి పాణిమపరం విస్తార్య హస్తం శితా దేవీ దైవికవల్లభా మృదురణన్ మంజీర పాదంబుజ తాటంకద్యుతిచారుగండఫలక్ర హరాభిరామస్తనీ శ్యామా శ్రీగుణ సంయుతా మకుటిని ధ్యేయా సదా మోహిని సదా మోహిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న లక్ష్మీకాసుల హారం. గరుడసేవ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర. మార్చి 8న తుడా టవర్స్ కు వేలం నిర్వహిస్తున్నాం. 3.6 ఎకరాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా టవర్స్ నిర్మాణాన్ని చేపట్టాం. తుడా ఉపాధ్యక్షుడు మౌర్య. మకర వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనం. శ్రీ కపిలేశ్వరపురం ఆలయం నుంచి నగర పురవీధుల్లో ఊరేగింపు. V7 సిటీ న్యూస్ మొదటి వార్షికోత్సవం వేడుకలు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.